తిరుమల గోశాలలో ఆవులు ఇచ్చిన పాలు, పెరుగు, మజ్జిగ తిని రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని విమర్శించడానికి, మాట్లాడడానికి ఇంకేమీ దొరక్క ప్రభుత్వంపై అసత్యమైన ఆరోపణలు చేస్తూ పబ్బాలు గడుపుకుంటున్నారు. గోవులు చనిపోయినట్లు ఆవులను ఫోటోలు చూపించారు. అవి నిజమని నిరూపించే దమ్ముందా అని ప్రశ్నించారు. ఇక గోశాలలో పశువులు ఈ ప్రభుత్వంలో మరణించాయా లేక మీ ప్రభుత్వంలో కూడా మరణించాయా? సహజంగా మరణించడం గోవులకి పంచనామా చేయించామని ప్రకటించగలరా, నిరూపించగలరా అంటూ ఎద్దేవా చేశారు. ఇక కల్తీ లడ్డు వ్యవహారాన్ని దృష్టి మళ్లించడం తగదన్నారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తుల కక్షగట్టి నానా ఇబ్బందులకు గురి చేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలకు తగిన బుద్ధి చెబుతామని తెలియజేశారు. అత్యంత భద్రత నడుమ గోవుల సంరక్షణ కోసం చేస్తున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం మీద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసినటువంటి ఒకసారి కాదు 2 పర్యాయాలు చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వికృతమైనటువంటి మాటలు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయి. ఆ సంస్థని పాలించిన మీరు ఆ సంస్థని బజారు కీడ్చాలన్నటువంటి మీ నీచ బుద్ధిని చూసి భక్తులు అసహించుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో చైర్మన్ గా పనిచేసి ఆ గోవులు ఇచ్చిన పాలు దాగి, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఆ గోవులు ఇచ్చినటువంటి పాలు దాగి, ఆ గోవులు ఇచ్చినటువంటి మజ్జిగ తిని, ఆ గోవులు ఇచ్చినటువంటి పెరుగు తిని